Hi friends, in this video we will discuss simple interest problems, so which will be helpful for upcoming army exam కావచ్చు. సో అది జీడీ కావచ్చు, ట్రేడ్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు. సో ఆల్ ట్రేడ్స్కి కంపల్సరీ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో దాంతోపాటు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కూడా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఈ వీడియోలో ఐ విల్ ట్రై టు కవర్ ద బేసిక్ అండ్ ఇంట్రడక్షన్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో సింపుల్ ఇంట్రెస్ట్, సో మీరు రాయబోయేది వెరీ లో లెవెల్ ఎగ్జామ్. సో ఆర్మీ వాళ్ళను, ఎస్ఎస్సి, జీడీ వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని క్లాస్ చెప్పడం జరుగుతుంది కాబట్టి సో నో నీడ్ టు వర్రీ మోర్. సో నువ్వు ఎక్కువ వర్రీ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫార్ములాతోటే నువ్వు ప్రాబ్లం చేయొచ్చు. సో ఫార్ములాతోటే ప్రాబ్లం అడుగుతాడు. సో మరీ డెప్త్గా పోయి పరిచయం కావాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ లర్న్ ద బేసిక్, దెన్ యూ కెన్ గో ఫర్ ఎక్స్పెరిమెంట్. సో కాబట్టి మనం ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మనకు రెండు ఉంటాయి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంతోపాటు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ సేమ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ప్రతి సంవత్సరం వడ్డీ రేట్ అనేది సో సమానంగా ఉంటుంది. సో ప్రతి సంవత్సరం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సమానంగా ఉంటుంది. అంటే ఏంటిదంటే సో మనం ఒకరి దగ్గర ఒక 10,000 బారో తీసుకున్నాం అనుకోండి. సో ఒక టైం పీరియడ్ అనేది ఒక 2 years పెట్టుకున్నాం అనుకోండి. సో దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ప్రయాణం అనుకుంటే సో ఆ 2 years వరకు సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయం. సో మన ప్రిన్సిపల్ 10,000 దానికి మనం ఈ 2 years తర్వాత ఇస్తామని చెప్పినాం. దాంతోపాటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమనుకున్నామంటే 10% ప్రయాణం అనుకున్నాం. సో కాబట్టి ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే సో ఆ 2 years తర్వాత మన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి సో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 దాంతోపాటు అయిన ఇంట్రెస్ట్ కలిపి ఇస్తాం. సో ఏది సింపుల్ ఇంట్రెస్ట్లో. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అంటే సో ఇదే 10,000కి సో వాళ్ళు పెట్టుకున్న టైం పీరియడ్ ప్రకారం అయితే 1 yearకా క్యాలిక్యులేట్ చేయడం, మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ చేయడం ఉంటుంది, లేకపోతే 6 monthsకా లేకపోతే 3 monthsకా ఇలా యాడ్ చేయడం ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కానీ మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వెరీ సింపుల్గా ఉంటుంది. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. సో నో నీడ్ టు వర్రీ. సో బై అప్లయింగ్ ఫార్ములా SI ఈక్వల్స్ టు PTR by 100. సో SI ఈక్వల్స్ టు PTR by 100 అనే ఫార్ములాను ఉద్దేశంలో పెట్టుకొని మనం వీ కెన్ క్యాలిక్యులేట్. సో ఎలా అంటే ఇక్కడ SI అంటే ఏంటిదంటే సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ P అంటే ఏంటిదంటే ఫ్రెండ్స్, ఇక్కడ P అంటే ప్రిన్సిపల్. సో దాన్ని నువ్వు లేదా సమ్ అంటాము. సో దాన్ని తెలుగులో అసలు. సో నువ్వు అసలు అంటే సో నువ్వు ప్రిన్సిపల్ అమౌంట్ నువ్వు ఎంత అయితే తీసుకుంటున్నావో లేకపోతే వాళ్ళు ఎంత అయితే ఇచ్చిరో దాన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్, ఒరిజినల్ అమౌంట్. సో అది ప్రిన్సిపల్ అంటాం. సో దాంతోపాటు టైం పీరియడ్. సో T అంటే టైం పీరియడ్. సో ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు, 1 yearకి తీసుకున్నావా, 2 years అని చెప్పి తీసుకున్నావా, 3 years అని చెప్పి తీసుకున్నావా. సో దాన్ని టైం పీరియడ్ అంటాము. సో దాంతోపాటు దాన్ని ఏమంటే కాలము. నెక్స్ట్ రేట్, R అంటే ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే సో వడ్డీ రేటు అంటాం. మనం తెలుగులో ఏమంటామంటే వడ్డీ రేటు అంటాం. సో కాబట్టి రైట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో వడ్డీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు అసలు కావాలి. సో అసలు అది ఎంత టైం వరకు, సో అది టైం పీరియడ్ కావాలి. దాంతోపాటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో ఎంత రేట్ తోటి తీసుకున్నాం, వాళ్ళు ఎంత రేట్ తోటి ఇచ్చారో కావాలి. సో ఈ 3 terms ప్రిన్సిపల్, టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తా ఈ 3 మనకు ఇచ్చినట్టయితే డెఫినెట్లీ సింప్లీ వీ కెన్ క్యాలిక్యులేట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో దాంతోపాటు అమౌంట్. సో అమౌంట్ అంటే ఏంటంటే మొత్తము. సో ఈ మొత్తం అంటే ఏంటంటే సో మనం సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ప్లస్ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ కాల్డ్ అమౌంట్ అంటాము. సో అమౌంట్ ఈక్వల్స్ ఏంటిది, సో ప్రిన్సిపల్ ప్లస్ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ కాల్డ్ అమౌంట్. సో 10,000 రూపాయలు 3 సంవత్సరాల కాలానికి 10% వడ్డీ రేటుతో తీసుకున్నాం. సో ఈ 3 సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,000 ఇంట్రెస్ట్ అయిందనుకోండి. సో
నువ్వు తీసుకున్న 10,000 దాంతోపాటు ఈ 3,000 ఇంట్రెస్ట్. సో ఈ 13,000ని, ఈ టోటల్ 13,000ని ప్రిన్సిపల్ 10,000 దాంతోపాటు అయిన సింపుల్ ఇంట్రెస్ట్ 3,000. సో ఈ టోటల్ 13,000 ఏమంటాం మనం ఫ్రెండ్స్ అంటే అమౌంట్ అంటాం. ఓకేనా? సో మనకు ఈ టర్మ్స్ ఇంపార్టెంట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100, దాంతోపాటు ప్రిన్సిపల్ అంటే P అంటే ప్రిన్సిపల్ లేదా సమ్ అంటాం, దాంతోపాటు T అంటే టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ కాల్డ్ అమౌంట్. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. సో అది ఎలా ఉంది అంటే నీకు ప్రిన్సిపల్ 2,000 ఇచ్చాడు, దాంతోపాటు టైం పీరియడ్ 2 years, దాంతోపాటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% per annum. 5% per annum. సో ఫ్రెండ్స్ ఏమన్నా అంటే ఫైండ్ SI అండ్ అమౌంట్ అని అడిగిండు. సో క్వశ్చన్ ఏమన్నా అంటే ప్రిన్సిపల్ 2,000 అట, టైం పీరియడ్ 2 years అట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% per annum అట, దాంతోపాటు ఏమంటుండంటే సో ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్, దాంతోపాటు అమౌంట్ ఎంత అయింది అంటాడు. రైట్. సో మనం యాజ్ యూజువల్గా మనం ఫార్ములాలో అప్లై చేద్దాము. సో SI = PTR/100. మీకు తెలిసి ఇక్కడ PTR/100 ఉంది, అప్లై చేస్తున్నా. P అంటే ఎంత ఉంది ఫ్రెండ్స్? 2,000 ఉంది. T అంటే ఎంత? 2 years ఉంది. R అంటే ఎంత? 5% ఉంది. సో డివైడెడ్ బై 100. ఓకే, సో సింప్లీ 2 zeros గెట్స్ క్యాన్సల్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 5 2 జా 10, 5 2 జా 10, 10 × 20 200. సో అయిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఫ్రెండ్స్? 200 సింపుల్ ఇంట్రెస్ట్ అయింది. అంటే ఈ 2 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 2 years సో నువ్వేం పే చేయాలి? అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో నువ్వేం పే చేయాల్సి ఉంటుంది? అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో మరి అమౌంట్ ఫార్ములా ఏంటిది? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ కాల్డ్ అమౌంట్. సో నీ ప్రిన్సిపల్ ఎంత? 2,000. నువ్వు ఎంత తీసుకున్నావు? 2,000. సో నీకు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అయితే 2 yearsకి ఎంత అయింది? 200 అయింది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. అది ఎంత అయింది? 200 అయింది. సో హౌ మచ్ యూ హ్యావ్ టు పే? సో నువ్వు 2 సంవత్సరాల తర్వాత నువ్వు ఎంత పే చేయాలి? సో దట్ ఈజ్ కాల్డ్ అమౌంట్. అది ఎంత పే చేయాలంటే 2,200 రూపీస్ పే చేయాలి. 2,200 రూపీస్ పే చేయాలి. సో ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఏమంటామంటే ఫార్ములా బేస్డ్ అంటాం. సో దీన్ని మనం ఫార్ములా బేస్డ్ అంటాం. సో కొంచెం మెచ్యూర్గా ఆలోచిస్తే సో ఇదంతా రిస్క్ ఉంటుంది నీకు. ఒక్కసారి చూడండి, మన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 2,000. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 2,000. సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్లో లాజిక్ ఏంటిదంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్న. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఒకసారి మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫ్రెండ్స్? 5% per annum. సో మొదటి సంవత్సరం 5%. సో టైం పీరియడ్ 2 years కాబట్టి రెండో సంవత్సరం కూడా 5%. సో ఈ మొదటి సంవత్సరం 5%, దాంతోపాటు రెండో సంవత్సరం 5% కలిస్తే మొత్తం ఎంత ఫ్రెండ్స్? 5 + 5 ఎంత? 10%. సో మనం ఈ 10% మరి దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలి? మనం తీసుకున్న అసలు పైన క్యాలిక్యులేట్ చేయాలి. సో మరి మనం తీసుకున్న అసలు ఎంత ఫ్రెండ్స్? 2,000. మొదటి సంవత్సరం ఏమో 5% అయింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దాంతోపాటు రెండో సంవత్సరం 5% అయింది. సో ఈ 2 సంవత్సరాలకు 10%. సో 10% ఆన్ 2,000. 10% ఆన్ 2,000 ఎంత ఫ్రెండ్స్? సింప్లీ 200. రైట్. సో ఏదైనా నెంబర్ ఇచ్చి 10% క్యాలిక్యులేట్ చేయమంటే జస్ట్ ఒకసారి లాస్ట్ డిజిట్ని మనం పక్కకు పెడితే సో దిస్ ఈజ్ కాల్డ్ 10%. సో దిస్ ఈజ్ కాల్డ్ 10%. సో ఏదైనా నెంబర్ ఇచ్చి 1% క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో 1% క్యాలిక్యులేట్ చేయాలంటే 2 నెంబర్స్ని సో 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలంటే సో పాయింట్ తర్వాత జీరోస్ ఉంటే సో వీ షుడ్ నాట్ కన్సిడర్. సో కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో కానీ పాయింట్ తర్వాత నెంబర్స్ ఉంటే మాత్రం సపోజ్ చెప్తున్నా దిస్ ఈజ్ 2000లో 10% 200, 2000లో 1% 20. ఒకవేళ 2540 ఉంది, ఇందులో 10% అంటే 254
బట్ 1% అంటే నువ్వు కేర్ఫుల్గా ఉండాలంటే అదేంటంటే 25.4 అవుతుంది. సో కాబట్టి ఇది ఇంట్రడక్షన్ పార్ట్. సో నెక్స్ట్ మనం ఒక 2 to 3 ఎగ్జాంపుల్స్ చూద్దాము.